అండ్ ప్యారల్ గా లాస్ట్ లో యూఎస్ 3 ప్రామిస్లు చేసింది. మీ మీద ఏవైతే శాంక్షన్లు ఉంటాయో ఆ శాంక్షన్లు ఎత్తేస్తాం, మీ అసెట్స్ ఏవైతే ప్రపంచవ్యాప్తంగా ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయో దాన్ని వదిలేస్తాం మేము. అవి ఒక $12-13 బిలియన్ ఉన్నాయి. ముఖ్యంగా ఆయిల్ మార్కెట్ లో మళ్ళీ ఇరానియన్ ఆయిల్ ని దింపుతాం. నో దిస్ ఇస్ వాట్. ఇదంటే చాలా రిస్కీ ప్రొవిజన్ అంట. ఆయన చాలా క్లియర్ గా చాలా మెజర్డ్ గా మాట్లాడారు. ఇక్కడ ఆయనకి అడ్వైజ్లు వచ్చినట్టున్నాయి, మీరు సారీలు గట్రా చెప్పదు మీరు అని. సిచ్యువేషన్ గురించి క్లోజ్ గా మేము ఇండియా మాడుకుంటున్నాం. దేర్ వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్, ఇట్స్ రిస్కీ ప్రొవిజన్ ఇలా చెప్పి వదిలేశారు. పక్కనే మోదీ గారు కూడా ఉన్నారు. హీ ఆల్సో డి నాట్ ఇంటరప్ట్. ఇండియాకి అమెరికాకి బైలాటరల్ టాక్ ఉందని మాట్లాడుకున్నాం కదా నిన్న. ఆ మీటింగ్ జరిగింది, దాని గురించి రకరకాల రిపోర్ట్స్ కూడా నేను చూస్తున్నా. హెడ్లైన్స్ రకరకాల పేపర్లు రకరకాల విధాలుగా రాస్తున్నాయి. సి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం పట్టుకున్నారు, మోదీ గారు బాడీ లాంగ్వేజ్ ఏంటి, పలానా మోదీ గారు ట్రంప్ గారిని పట్టుకొని పైకి లేపారా ఫోటోలు, ఇది అదే మాడుతున్నారు. సి మనం ఎంత మాడుకున్నా జియో పాలిటిక్స్ లో ఇవన్నీ కొంచెం పెరిఫరల్ జోన్ లోకి వస్తాయి. మనం కొంచెం జూమ్ ఇన్ చేసి 3 పర్టికులర్ పాయింట్స్ ని మనం చూడగలిగితే ఇండియాకి అమెరికాకి ఇవాళ రిలేషన్షిప్ ఎలా ఉందో మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. తద్వారా అది మన లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ చేస్తుంది కూడా మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇందులో పాయింట్ నెంబర్ 1, సి మన ఇండియన్ మీడియా అంత హార్ష్ గా రియాక్ట్ అవ్వలేదు అమెరికాకి. 3 భారతీయులు ప్రాణాలు వదిలేసారని మాడుకున్నాం కదా సెటబేలో షిప్ లో. దాని గురించి మనం ట్రంప్ గారిని ఏం అడగలేదేమో కానీ వన్ ఆఫ్ ద రిపోర్టర్స్ ఆయన మోదీ గారి పక్కనే ఉండగా ట్రంప్ గారిని డైరెక్ట్ గా పాయింట్ బ్లాంక్ లో పెట్టారు. ఆయన మీరేమైనా కండోలెన్సెస్ ఇస్తారా, మీరు 3 ఇండియన్ సెయిలర్స్ చనిపోయారు కదా దాని మీద మీరు ఏమంటారు? దానికి ట్రంప్ గారు ఒక ఆన్సర్ ఇచ్చారు. ఆన్సర్ చాలా ఇంపార్టెంట్. నేను ఈ పాయింట్ ఎందుకు మొదలు పెడుతున్నానంటే ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ట్రంప్ గారు ఏమన్నారు, మోదీ గారు అంటే నాకు చాలా ఇష్టం, ఇస్ అ వెరీ గ్రేట్ పర్సన్. మేము ఉన్నప్పుడు భారతదేశం మీద ఎవరైనా యుద్ధం ప్రకటిస్తే మేము నిలబడతాం, అడ్డంగా నిలబడుతుంది అమెరికా అని చెప్పి అన్నారు ఆయన. వెరీ బిగ్ స్టేట్మెంట్. Can you speak to the defense relationship between India and the United States? I think it's a great relationship. I can tell you this, without having a contract, we don't have a contract, you'd have to write contract, but if they were attacked, we would be there to help them. బట్ ఆ స్టేట్మెంట్లో ఉండే గ్రావిటాస్ ఎంత అని మనకు అర్థం కావాలంటే ఈ క్వశ్చన్కి ట్రంప్ గారు ఏం ఆన్సర్ చేశారో మనం తెలుసుకోవాలి. ఆయన సారీ చెప్పారా? లేదు. పోనీ కండోలెన్స్ ఏమైనా చెప్పారా? కాదు. ఇదంటే చాలా రిస్కీ ప్రొవిజన్ అంట. ఆయన చాలా క్లియర్గా చాలా మెజర్డ్గా మాట్లాడారు. ఇక్కడ ఆయనకి అడ్వైజ్లు వచ్చినట్టున్నాయి, మీరు సారీలు గట్రా చెప్పదు మీరు అని. సిచ్యువేషన్ గురించి క్లోజ్గా మేము ఇండియా మాడుకుంటున్నాం. దేర్ వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్, ఇట్స్ రిస్కీ ప్రొవిజన్ ఇలా చెప్పి వదిలేశారు. పక్కనే మోదీ గారు కూడా ఉన్నారు. హీ ఆల్సో డి నాట్ ఇంటరప్ట్. Indian sailors recently, sir, in American strikes. Any words of condolences for the grieving families? I heard about that. It's a rough profession. There's no question about it. And we work together on it. This has been happening throughout time, but we work together on it. Yeah, certainly. We love all of those people. They're great people. సి హైయెస్ట్ డిప్లొమాటిక్ డిగ్రీలో ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ 99% దాకా వచ్చి ఆగింది ఈ ట్రేడ్ నెగోషియేషన్ అనేది. సో ఇక్కడ మనం ఏదో ఒక మాట కొంచెం అటు ఇటు మాట్లాడినా కూడా అది ఎక్కడ ఆగిపోతుంది అని ఒక మెజర్డ్ ఎక్స్ప్రెషన్ ఉండే ఉంటుంది మోదీ గారిలో. ఎనీవేస్ పాయింట్ నెంబర్ 2, ట్రేడ్ నెగోషియేషన్ గురించి మాట్లాడుతూ దేని గురించి అయితే మనం ఇన్ని నెలలుగా ఎంత సైలెంట్ గా మనం ఉన్నాం, ఆయన ఎన్ని మాటలు మాట్లాడుతున్నా. ఇన్ఫాక్ట్ నేను సింపుల్ గా చెప్తున్నాను కదా, ట్రంప్ గారు ఏదో పెద్ద భారతదేశానికి ఏమైనా మేము వచ్చి అడ్డంగా నిలబడుతున్నా ఉన్నారు కదా, దాని గురించి సెపరేట్ గా మాట్లాడతాను నేను. బట్ ఏ రోజు అమెరికా వచ్చి నిలబడింది? గత కొన్ని సంవత్సరాలుగా గల్వాన్ ఇన్సిడెంట్ అయినప్పుడు మాట్లాడిందా? ఆపరేషన్ సింధూర్ అయినప్పుడు మాడిందా? సింధూర్ అయినప్పుడు అయితే పాకిస్తాన్ తరపున మాట్లాడింది. పాకిస్తాన్ నెరేటివ్ ని ఎక్కువ చేసింది. వాళ్ళు పలానా ఫైటర్ జెట్స్ పడిపోతే అంటే అవును కరెక్ట్ అన్న ట్రంప్ గారు. లేదా ఇండియాని పాకిస్తాన్ హైఫనేట్ చేయడం మొదలు పెట్టడం చాలా గట్టిగా మొదలుపెట్టింది ఆయనే. ఎనీవేస్ ఈ ట్రేడ్ నెగోషియేషన్ గురించి ఎంతవరకు వచ్చింది అని అడిగితే ఇక్కడ కనబడుతున్నారు కదా ఈ వ్యక్తి చూడడానికి చాలా అందంగా చాలా సౌమ్యంగా ఉంటారు. ఏది మోదీ గారిని చూపిస్తూ ఎగ్జాక్ట్ వర్డ్ కాయినింగ్ అయిందా ఇదే మీనింగ్ వచ్చినట్టు ఉంది. కానీ ఇన్ని కన్విన్స్ చేయడం చాలా కష్టం అన్న మీనింగ్ వచ్చినట్టు మాడారు ఆయన. ఒకసారి మీరు చూడండి ఒకసారి. Very close. We've been there for a little while, and he's a very tough negotiator. He's one of the toughest, actually. So you look at this man. I'll give you a lesson. He's the most beautiful looking man. He looks so nice. He's like an angel. But actually, he's as tough as he's a killer. I don't want to. He's a killer. He's as tough as they come. But he looks so good. So he gets you by surprise. సో ఎక్కడో మనకి ఇక్కడ అర్థమవుతున్న విషయం ఏంటి, సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉన్నా కూడా, ప్రపంచం అంతా యుద్ధాల్లో ఉన్నా కూడా మనం మన గ్రౌండ్ వదలలేదు, మన సోవరెంటీ మన పాయింట్స్ ముందు పెట్టాం. ఈ పాయింట్స్ ఒప్పుకుంటేనే మేము సంతకం పెడతామని చెప్పి దాని గురించి ఆయన చెప్తూనే ఇంత నెగోషియేట్ చేయడం చాలా కష్టం అని చెప్పారు. ఇకపోతే పాయింట్ నెంబర్ 3, ఇది ఇండియాకి సంబంధించిన క్వశ్చన్ కాదు కానీ ట్రంప్ గారిని ఒక వ్యక్తి ఒక జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు. యుక్రెయిన్ ది రష్యా సార్ మీరేంటి ఒక రోజులో ఆపేస్తా అన్నారు, మీరు వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోతుంది, ఏమైంది దాని కథ ఏంటి అని అడిగితే దానికి సమాధానం చెప్తూ మోదీ గారిని పక్కనే ఉంచుకొని నేను 8 యుద్ధాలు ఆపేశాను. ఆయన వర్డ్ వాడుతుంటారు కదా 8 or 7 యుద్ధాలు ఆపేశానని చెప్పి, 7 or 8 నేను ఆపే. అందులో ఇండియా పాకిస్తాన్ కూడా ఉంటుంది. దీన్ని కూడా ఇండియా కౌంటర్ చేయకపోవడంతో ఒక రకమైన బ్యాక్లాష్ వస్తుంది ఇండియన్ మీడియా అవుట్లెట్స్ నుంచి. దీని మీద నాకేం కామెంట్ లేదు, మీరు చెప్పండి నాకు, నేను ఇది మీ ముందు పెట్టాను అంతే. ఆయన మనల్ని పక్కన పెట్టుకొని నేను పలానా ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపేశానని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఆయన చెప్పడం కరెక్ట్ కాదు, అందరికీ తెలుసు. ఆయన చెప్తుంటే మనం ఆపకపోవడం, దాని వెనకాల మనం పేషెంట్గా ఉండడం బెటరా లేదా ఆ టైంలో మోదీ గారు ఇంటరప్ట్ చేసి మాట్లాడాల్సిందా? బికాస్ ఇది ఒక టాపిక్ ఆఫ్ డిస్కషన్ కింద మారింది. ఎనీవేస్ అమెరికా మనల్ని ఈ విధంగానే కార్నర్ చేసిందంటే కాదు. అది ఇప్పటి వరకు ఉన్న ఇండో పెసిఫిక్ కమాండ్ని
దాని పేరు మార్చేసి జస్ట్ పెసిఫిక్ కమాండ్ అని మార్చేసింది. మళ్ళీ దానిలోంచి ఇండో తీసి పక్కన పెట్టి శశి థరూర్ గారు కూడా దీన్ని మెన్షన్ చేస్తూ దిస్ ద ఫైనల్ నెయిల్ ఇన్ ద కోఫెన్ అనేది క్వాడ్ డ్రీమ్స్ ఎవరికైనా ఉంటే మనం అంత కష్టపడి ఒక 4 కంట్రీ గ్రూప్ ఫార్మేషన్ చేసుకున్నాం కదా, అది బేసే ఉందే ఇండో పెసిఫిక్ కమాండ్ మీద. మరి దాని పేరు ఇవాళ ఎందుకు మార్చారు, అమెరికాకి ఏమంత అవసరం వచ్చింది ఇవాళ మనం మాట్లాడుకోవాలి, వాళ్ళు ఏం రీజనింగ్ ఇస్తున్నారు దీనికి అని. ప్యారలల్ గా ఇదే G7 సమిట్ లో పక్కన ఇమాన్యుయల్ మ్యాక్రో గారిని పెట్టుకుని ఒక సంతకం పెట్టారు ట్రంప్ గారు. ఈ సంతకం 60 రోజుల పాటు ఇరాన్ కి అమెరికాకి మధ్యలో ఉండే యుద్ధాన్ని ఆపేస్తుంది. ఫైనల్లీ ఇన్ని రోజుల పాటు ఇప్పుడు పెడితే అప్పుడు పెడితే ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU అది అంటున్నారు కదా, అది ఏంటది, అందులో ఏమున్నాయి, అమెరికా ఏమడుగుతుంది, ఇరాన్ ఏమడిగింది, ఈ పాయింట్స్ అన్నింటిని రౌండప్ చేసేసి ఇవాళ వీడియోలో మనం కట్టే కొట్టే తెచ్చేలా మాడేసుకుందాం. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ మీకు రోజు కూడా వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. జియో పాలిటిక్స్లో ఉండే ఎంత కాంప్లెక్స్ టాపిక్ నైనా మనందరం అర్థం చేసుకునే భాషలో లోకల్ ఇష్యూస్తో కలిపి సింప్లిఫై చేసి ఒక నాలెడ్జ్ పిల్ల మీ ముందు పెట్టే పుచ్చి నాది. మీలో కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా ఫస్ట్ ఒక విషయం చేయండి, మీరు కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. డైరెక్ట్ గా మనం ఇండో పెసిఫిక్ నుంచి మనం మొదలు పెడదాం. ఏంటి కమాండ్, దాంట్లో ఇండో అని ఎందుకు ఉంది, దాన్ని ఎందుకు పీకి పక్కన పెట్టింది అమెరికా. ఇది సింపుల్ గా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే అమెరికన్ మిలిటరీ సెగ్మెంటల్ గా డివైడ్ చేసుకొని రకరకాల ప్లేసెస్ లో వాళ్ళ మిలిటరీ ఆపరేషన్స్ ని డిప్లాయ్ చేసి పెట్టుకుని ఉంటుంది. అందులో యూరోపియన్ కమాండ్ అని, సెంట్రల్ కమాండ్ అని, ఆఫ్రికన్ కమాండ్ అని, ఇండో పెసిఫిక్ కమాండ్ అని ఉన్నాయి. ఈ సెంట్రల్ కమాండ్ పేరు మనం వినే ఉంటాం మనం, అది కూడా ఈ మధ్య కాలంలో న్యూస్ పేపర్లు గట్రా ఎక్కువ చదివే ఉంటారు మీరు. దాని కారణం ఏమనుకుంటున్నారు మీరు, ఇరాన్ కి అమెరికాకి యుద్ధం జరిగినప్పుడు మోస్ట్లీ యాక్టివ్ గా ఉండింది ఈ సెంట్రల్ కమాండే. ఇప్పుడు దీనికి అడ్జసెంట్ గా ఇండో పెసిఫిక్ కమాండ్ ఉంటుంది అండ్ దీని హెడ్ క్వార్టర్స్ హవాయిలో ఉంటుంది. అందులో మోస్ట్ ఆఫ్ ద పెసిఫిక్ ఓషన్ రీజియన్ ఇండియన్ ఓషన్ రీజియన్ కలిపి ఉండడం వల్ల దీన్ని ఇండో పెసిఫిక్ అంటారు. ఇన్ఫాక్ట్ ఇది ఫస్ట్ లో పెట్టినప్పుడు ఎక్కువ దాని అమెరికా ఫోకస్ ఎప్పుడు పెసిఫిక్ సైడ్ ఉండేది, ఇండియన్ ఓషన్ సైడ్ ఎక్కువ ఉండేది కాదు, కానీ నామకే వస్తే అక్కడక్కడ ఉండేవి. కానీ ఎప్పుడైతే చైనాకి మిడిల్ ఈస్ట్ కి మధ్యలో ఆయిల్ ట్రాన్స్ఫర్ అది ఎక్కువైంది, ఇల్లీగల్ ఆయిల్ ట్రాన్స్ఫర్ ముఖ్యంగా స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ నుండి, ప్లస్ చైనీస్ డిప్లాయ్మెంట్ ఎప్పుడైతే ఇండియన్ ఓషన్లో పెరగడం మొదలైందో, వాళ్ళు సబ్మెరీన్స్ కానీ వాళ్ళ నిఘా వర్గాలు కానీ ఎప్పుడైతే ఇండియన్ ఓషన్స్లోకి రావడం మొదలుపెట్టిందో అది అమెరికాకు ఒక థ్రెట్ కింద మారింది. మోస్ట్లీ ఇప్పుడు అమెరికన్ ఎసెట్ కంట్రీస్ ఏవైతే ఈ చుట్టుపక్కల ఉంటాయో వాటికి చెక్ పెట్టడానికి చైనా వచ్చింది కదా అని వాళ్ళ మీద ఇంకా మనం సీరియస్గా ఉండాలని చెప్పి పెసిఫిక్ని కూడా ఇండో పెసిఫిక్ చేసింది అమెరికా. ఎప్పుడు 2018లో ఎగ్జాక్ట్గా డేట్ టక్కని గుర్తురాట్లేదు కానీ 2018లో. దానికన్నా ముందు పెసిఫిక్ కమాండ్ అని ఉండేది. దాని కారణం ఇండో సైడ్లో ఎక్కువ ఉండేది కాదు నిఘా. ఇప్పుడు ఆ పేరుని రివోక్ చేశారు. మన కారణం ఏంటని అడిగితే ఏమంటున్నారు వాళ్ళు, సింపుల్ చెప్పేస్తున్నారు, లేదు మేము ఎర్లియర్ ప్రోటోకాల్స్ మేము ఫాలో అవుతున్నాం, కొత్త పేర్లు వద్దు అని చెప్పి అమెరికా అంటుంది. కానీ సబ్ కాన్షియస్గా ఇవాళ చైనా ఎంత హ్యాపీగా ఉంటుందో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. దానికి కారణం ఏంటి, చైనాకి ఏం కావాలి, ఈ రీజియన్లో ఇండియా ఒక సూపర్ పవర్ కింద ఎమర్జ్ అవ్వకూడదు. అది చైనీస్ నేషనల్ ఇంట్రెస్ట్ చైనా ముందు పెట్టుకుని అలా అనుకుంటుంది. నేను ఈ పర్టికులర్ రీజన్ వల్ల చైనాని మనం తప్పడానికి లేదు, వాళ్ళ దేశం ముందు వస్తుంది, వాళ్ళ ఫారెన్ పాలసీ అలా పెట్టుకుంటారు వాళ్ళు. బట్ ఇలాంటి టైంలో అమెరికా ఇలాంటి డెసిషన్ తీసుకోవడం మాత్రం ఇట్స్ వెరీ క్వశ్చనబుల్. ప్లస్ దానికి మించిన క్వశ్చనబుల్ పని ఒకటి చేసింది అమెరికా. ఈ కొత్త డేటా రిలీజ్ చేస్తుంది కదా, ఈ కొత్త పేర్లు కొత్త ఇది ఏ కంట్రీ ఏ పరిమితిలోకి వస్తుంది చెప్తున్నప్పుడు ఇండియా మ్యాప్ రిలీజ్ చేస్తూ అందులో ఇండియా మ్యాప్ని చూస్తున్నప్పుడు అమెరికా ఎప్పుడు కరెక్ట్గా పెట్టదు. మళ్ళీ ఏమంటే గ్రేట్ లీడర్ అంటారు, గుడ్ లుకింగ్ అంటారు, ఇది అంటారు, అది అంటారు, మేము నిలబడతా ఉంటారు, మీకు యుద్ధం వస్తే మేము అమెరికా వచ్చి అంటారు, ఎవ్రీథింగ్. ఇన్ఫాక్ట్ ఇలా రాసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, వెన్ ఎవర్ ఇండియా ఇస్ ఇన్ ప్రాబ్లమ్, ఇండియా హ్యాస్ అ వార్, అమెరికా ఖచ్చితంగా వచ్చి హెల్ప్ చేస్తున్నారు కదా, హెల్ప్ చేసిన అవతలోడికి, మనకైతే కాదు. ఎనీవేస్, ఇండియా మ్యాప్ ఏదైతే ఉందో అందులో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని తీసేసి అక్సై చిన్ని అటు పీకేసి ప్రాబ్లమాటిక్ షేప్ ఏదైతే భారతదేశాన్ని ఉంటుందో ఆ షేప్ని పెట్టి మాత్రం చూపించింది. ఒకవేళ నిజంగా భారతదేశంలో డిప్లొమాటిక్ రిలేషన్ మెయింటైన్ చేద్దామని అమెరికా అనుకుంటే ఆ తప్పు ఎందుకు చేస్తుంది? దానికి ఎక్కడో కారణం మన సాఫ్ట్ అప్రోచ్ అని కూడా నేను అనుకుంటున్నాను. చైనా దగ్గర ఇలాంటిది ఏమైనా చేసినా కూడా, చైనాకి సంబంధించి ఏం చిన్న ఇష్యూస్ క్రియేట్ చేసినా కూడా, ఒక్క చైనీస్ సేలర్ చనిపోయినా కూడా ఇవాళ చైనా అటు తిప్పిది మొత్తం రివర్స్ చేసేది, గ్లోబల్ మీడియాలో ఒక నెరేటివ్ సెట్ చేసేది. ఐ థింక్ ఈవెన్ భారత్ షుడ్ షో ఇట్స్ మైట్. ఇది నేను చెప్తున్న విషయం మాత్రమే కాదు, ఇది చూస్తున్న ఏ స్పెక్టేటర్ గానీ అనిపించే విషయం. ఆల్రెడీ వాళ్ళు క్వాడ్ని తీసి పక్కన పెట్టారు. క్వాడ్ అనగానే అందరికి గుర్తొచ్చేది ఏంటి, ఇట్స్ 4 కంట్రీస్, జపాన్, ఇండియా, అమెరికా అండ్ ఆస్ట్రేలియా. అండ్ ఆ కాన్సెప్ట్ నిలబడుతుంది ఇండో పెసిఫిక్ అనే ఒక సెంటిమెంట్ మీద. మీరు ఆ పేరు ఎలా మారుస్తారు అంటే, ఆల్రెడీ క్వాడ్ని మీరు లైట్ చేసుకున్నారు అంటే అమెరికా ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా ఇండియా లైట్ తీసుకోవచ్చు. ఇండియా మాత్రం చాలా సైలెంట్గా ఉండాలి, చాలా అమెరికాకి సంబంధించి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడాలి. అండ్ అమెరికాని చాలా ఒక ఫ్రెండ్లీ అలై కింద వీ హ్యావ్ టు పర్సీవ్. ఆఫ్ కోర్స్ ఐ యాక్సెప్ట్, ఇవాళ మనకు బయోలాటరల్ ట్రేడ్ రిలేషన్షిప్ ఉంది, నిజంగా మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం పెంచగలగాలంటే అమెరికాతో మనం ఆ ఫ్రెండ్షిప్ చేయాలి. బట్ ఇట్ హ్యాస్ టు బి అన్ అసర్టివ్ ఫ్రెండ్షిప్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఇప్పుడు ఇక్కడ అసర్టివ్ ఫ్రెండ్షిప్ అంటే ఏంటంటే, ఎవరిని ఎక్కడ ఆపాలో అక్కడ ఆపగలగాలి మనం. ఒక స్టేట్మెంట్ లూజ్గా భారతదేశం మీద వెయ్యనివ్వకూడదు. 2013 అప్రోచ్ ఒకసారి మీకు మీ ముందు పెడితే మన్మోహన్ సింగ్ టైంలో జరిగింది. ఇది సింబాలిక్గా చూపించింది ఇండియా. ఆ టైంలో కూడా ఇండియా అండ్ యూఎస్ అండ్ గ్రేట్ ఫ్రెండ్షిప్. బట్ మీరు మాకు ఏదైనా చేస్తే మీకు మేము ఇవ్వాల్సిన సెక్యూరిటీ మేము ఇవ్వం అని ప్రూవ్ చేయడానికి బ్యారికేడ్స్ అలా తీసి అలా పక్కన పెట్టింది. మీరు ఒకసారి విజువల్ చూడండి. అందుకని నేను మళ్ళీ చెప్తున్నా, క్వాడ్ అనే కాన్సెప్ట్ రిలవెన్స్ లూజ్ అవ్వకూడదు. వీ నీడ్ టు బ్యాలెన్స్ ఇట్
అండ్ అది అమెరికాకి అర్థమయ్యేలా మనం చెప్పగలగాలి. వీ నీడ్ టు బి అసర్టివ్ అబౌట్ ఇట్. అండ్ ప్యారల్ గా యుద్ధానికి సంబంధించి నిజంగా ఆగుతుందా లేదా అనే డౌట్ చాలా మందికి ఉండే ఉంటుంది కదా. ఎందుకంటే ఆన్ పేపర్ ట్రంప్ గారు 100 మాటలు అంటారు, అన్నింటిలో అందరినీ గ్రేట్ అనేస్తారు. అటు మోదీ గారిని గ్రేట్ అంటారు, ఇటు షేబాజ్ షరీఫ్ ని గ్రేట్ అంటారు, అసీం వంకై మునీర్ని గ్రేట్ అంటారు. మన సేలర్స్, మన భారతీయ సేలర్స్ చనిపోయింది మీరు సారీ చెప్తారు, కండోలెన్స్ తెలియజేస్తారంటే వాళ్ళని గ్రేట్ సేలర్స్ అనేస్తారు. కానీ చెప్పాల్సిన కండోలెన్స్ ఉండవు అక్కడ. సో ఆన్ ఫేస్ వాల్యూ అని తీసుకోలేం మనం. అందుకే చాలా మందికి డౌట్ ఉంటుంది, నిజంగానే యుద్ధం ఉంటుందా ఆగుతుందా ఏంటి పరిస్థితి అంటే. ఆ సంతకం అయితే ఆన్ పేపర్ జరిగింది. మీరు చూడండి ఇక్కడ, ఇది ఎవియన్లోనే ఎక్కడైతే G7 సమ్మిట్ జరుగుతుందో పక్కన ఇమాన్యుయల్ మ్యాక్రో గారిని పెట్టుకొని ట్రంప్ గారు ఒక పేపర్ మీద సంతకం పెట్టారు. ప్యారలల్ గా ఇరాన్లో కూడా ఇరానియన్ లీడర్షిప్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా సంతకం పెట్టి ఆ విజువల్ ఒకసారి మీరు చూడండి. సో ఈ MOU ఏదైతే ఉందో దాని మీద సంతకం అయిపోయింది. కాకపోతే ఇక్కడ చిన్న చిక్కు ఉంది. దీన్ని ఇస్లామాబాద్ మెమరాండం అంటున్నారు. అగైన్ వాళ్ళు ఇనిషియేట్ చేశారని చెప్పి పాకిస్తాన్ పేరు వచ్చేసింది ఈ పీస్ ట్రీటీ మీద. కాకపోతే ఇది ఓన్లీ 60 days మాత్రమే. ఈ 60 రోజుల్లో కొన్ని డిమాండ్స్ ఇటు సైడ్ నుంచి కొన్ని ఉన్నాయి, అటు సైడ్ నుంచి కొన్ని ఉన్నాయి. ఇటుపక్క వాళ్ళు ఏమంటారు, ముఖ్యంగా ఇరాన్కి సంబంధించి మాకు రీకన్స్ట్రక్ట్ చేయండి, $300 బిలియన్ పెట్టండి. లెబనాన్లో ఏది ఇరాన్లో మాత్రమే కదా, లెబనాన్లో కానీ మా చుట్టుపక్కల మా ఫ్రెండ్లీ దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద కూడా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ యుద్ధం ప్రకటించకూడదు, మిజైల్స్ వేయకూడదు, ఏది 60 రోజుల పాటు. అండ్ అలా చెప్తుంటేనే ఇజ్రాయెల్కి లెబనాన్కి చిన్న అటు ఇటు జరుగుతుంది, టు అండ్ ఫ్రో నడుస్తుంది. సో అందుకని చెప్తున్నా ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అనేది ఇజ్రాయెల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆల్సో స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ దగ్గర కంప్లీట్ బ్లాకేడ్ ఎత్తేసేయండి, మీరు వెనక్కి వెళ్ళిపోండి, ఇలాంటి విషయాలన్నీ చెప్పి దీనికి బదులుగా మేము ఏం చేస్తామంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి, న్యూక్లియర్ వెపనరీ గురించి మేము ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వం. కానీ ఏదైతే ఎన్రిచ్డ్ యురేనియం ఏదైతే మేము ఇప్పుడు దాకా చేసామో 60%, 70% దాకా వచ్చింది కదా, అది 90% దాకా వెళ్తే అది న్యూక్లియర్ మిజైల్ పొటెన్సీకి వెళ్తుంది. అది కాకపోతే ఇక్కడ చిన్న చిక్కు ఏంటంటే 0 నుంచి 60%కి 70% తీసుకురావడానికి కొన్ని నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు పట్టొచ్చాము. కానీ 70 నుంచి 90% దాన్ని పట్టుకెళ్ళడానికి కొన్ని వారాల వ్యవధానాలు వెళ్ళిపోతుంది. అందుకే యుద్ధం ఇంత ఫాస్ట్ గా స్టార్ట్ అయిపోవడానికి, February 28 మొదలవడానికి ఇజ్రాయెల్ పుష్ చేయడానికి కారణం కూడా అదే. అండ్ ప్యారల్ గా లాస్ట్ లో US 3 ప్రామిస్లు చేసింది. మీ మీద ఏవైతే శాంక్షన్లు ఉంటాయో ఆ శాంక్షన్లు ఎత్తేస్తాం, మీ అసెట్స్ ఏవైతే ప్రపంచవ్యాప్తంగా ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయో దాన్ని వదిలేస్తాం మేము. అవి ఒక $12-13 బిలియన్ ఉన్నాయి. ముఖ్యంగా ఆయిల్ మార్కెట్ లో మళ్ళీ ఇరానియన్ ఆయిల్ ని దింపుతాం. నౌ దిస్ ఇస్ వాట్ ఇప్పుడు ప్రపంచం అంతా నిట్టూరు చూపిరి పీల్చుకునేది ఇక్కడ మాత్రమే. ఇవాళకి నేను ఈ వీడియో షూట్ చేస్తున్న టైంకి $80 per barrel ఉంది. ఇట్స్ అ గుడ్ ప్రైస్ ఫర్ ఇండియా టు సస్టైన్, టు రీట్. ఇన్ఫాక్ట్ 90 దాకా సస్టైన్ అవ్వగలుగుతుంది ఇండియా. అది 100-110 అయినప్పుడు ఆ ఇన్ఫ్లేషన్ అనేది, దాని ట్రెమర్స్ అనేవి ఇండియన్ పబ్లిక్ దాకా రాగలుగుతాయి. సో ఎట్ ద మూమెంట్ వీఆర్ ఓకే. ఈ 60 రోజుల పాటు వీళ్ళు ఇలా సైలెంట్ గా కామ్ గా ఉండగలిగితే. కాకపోతే నిజంగా అమెరికన్ పర్స్పెక్టివ్ లో మనం చూస్తే వాళ్ళు ఏం సాధించారంటే ఏమీ సాధించలేదు. ట్రంప్ గారు ఈగో ముందు పెట్టుకుని ఆయన ఏదో అటు ఇటు అన్నారు. కానీ JCPOA అని చెప్పి జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పి ఒబామా గారి టైంలో ఒకటి లాంచ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఆ టైంలో వీళ్ళిద్దరికి పరస్పర డిస్కషన్ జరిగినాయి. ఆ టైంలో అమెరికాకి వచ్చింది వర్సెస్ ఈ టైంలో అమెరికాకి వస్తుంది మనం చూస్తే ఆ టైంలో ఎంత ఎక్కువ మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో లెబనాన్ లేదు, ఇప్పుడు లెబనాన్ కూడా ఉంది డీల్లో, క్రిస్టల్ క్లియర్ గా రాసి ఉంది. అది లాంగ్ టర్మ్, ఇది 60 రోజులు. సింపుల్ గా చెప్పాలంటే అది డీటెయిల్డ్ అగ్రిమెంట్, ఇది ఇంటర్మ్ ఫ్రేమ్ వర్క్. సో ఇంత కష్టపడి $100 బిలియన్ కష్టపడి అమెరికా ఒక స్టెప్ వెనక్కి వెళ్ళిందనే అనుకోవాలి. ప్లస్ అమెరికా హాస్ టు ఇన్వెస్ట్ దేర్ $300 బిలియన్ తెహరాన్ని మళ్ళీ రీడెవలప్ చేయడానికి. సో ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీరు ఏమంటారో నాకు కింద కామెంట్స్ లో మీరు ఖచ్చితంగా మీరు రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి, 2025 లో G7 సమ్మిట్ ని హోస్ట్ చేసిన కంట్రీ ఏది? ఆప్షన్ A ఇస్ ఫ్రాన్స్, ఆప్షన్ B ఇస్ కెనడా, ఆప్షన్ C ఇస్ ఇటలీ, ఆప్షన్ D ఇస్ జపాన్. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ మేజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లో చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో అయ్యే టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్ గా వచ్చేసేయండి. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే డైలీ మనందరం మాడుకునే భాషలో సింప్లిఫై చేసి ఒక కాంప్లెక్స్ టాపిక్ కూడా 10 నిమిషాలు కుదించి మీ ముందు పెట్టేస్తాం. ఈ నాలెడ్జ్ ఫీల్ మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా. ఇది ఇవాళ మనం G7లో ఏం జరిగిందో మాడుకున్నాం కదా, నిన్న G7లో ఏం జరిగిందో మీరు తెలుసుకోవాలి. దీని ప్రీక్వెల్ వీడియో లాంటిది మీరు చూడాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. తుని గర్ల్ ఇన్సిడెంట్ అని చెప్పి నేను చాలా మంది వీడియో చేయమని అడుగుతున్నారు. ఆల్రెడీ నేను మాట్లాడాను ఆ పాప గురించి. దాని గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఇక్కడ ఉంది. జ్ఞానేశ్వరి అనే ఆ పాప 2.5 సంవత్సరాలు. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.